South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అనగనగా సక్సెస్ అందులో మీద ఒక మంచి ప్రామినెంట్ రోల్ ఎలా అనిపించింది? అనగనగా ఇంత వైల్డ్ ఫైర్ లాంటి సక్సెస్ అయితే ఎనీ క్రియేటివ్ పర్సన్ ఒకరు వచ్చి క్లాప్ కొట్టి బాగా చేశారంటే ఫీల్స్ సో గుడ్, అలా పొంగిపోతూ ఉంటాం. ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ ఆ క్యారెక్టరేషన్ మీరు చేస్తున్నప్పుడు సో ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? నేను వేరే మూవీ ఆడిషన్కి వెళ్తే, ఒక బిగ్ ఫిల్మ్ ఆడిషన్కి వెళ్తే అది ఆడిషన్ ఇచ్చేసి ఉన్నా. దాని తర్వాత సన్నీ గారికి, డైరెక్టర్ గారు కూడా చెప్పుకున్నా, అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే ఐ హ్యాడ్ నీళ్ళు వచ్చేసాయి. మరి ఈ 7 years స్ట్రగుల్ అనేది కూడా ఈ అనగనగా తీర్చేసిందా? అంటే ఏదైతే మనం కోరుకుంటామో చేస్తే ఎవరైనా గుర్తుపట్టాలి అని ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ అచీవ్మెంట్ అనిపించింది. మీ లైఫ్లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ యాక్టింగ్ విషయంలోనే కాకుండా వాట్ ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ మూమెంట్ వాజ్ ఫోన్ కాల్ ఫ్రమ్ కల్కీస్ టీమ్. నేను ఆడిషన్ ఇచ్చి 9 months or 10 months అయిపోయి ఉంది. నేను మర్చిపోయాను, వాళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. అదో సండేనో సంథింగ్, ఐ వాజ్ స్లీపింగ్ అండ్ ఐ గాట్ అ కాల్, అన్నోన్ నెంబర్. ఐ లిఫ్ట్ ఇట్. లైక్ వీఆర్ ఫ్రమ్ ప్రాజెక్ట్ కే. యాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అనగనగా ఒక ఊరు, అందులో ఒక మంచి స్కూలు. ఆ స్కూల్లో ప్రిన్సిపల్ అవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్న మలయాళం కుట్టి టీచర్. ఇది వింటూ ఉంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది కదా, అదే అండి అనగనగా మూవీ. మరి అందులో మలయాళం టీచర్గా యాక్ట్ చేసిన మరి ఆ మలయాళం అబ్బాయా లేకపోతే తెలుగు అబ్బాయి అని డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. అనాలా అనిపించింది. కాకపోతే ఈజ్ ఏ తెలుగు గాయ్. తన పేరు అఖిల్ అనమాట. ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నాడు అఖిల్తో మాట్లాడదాం. హాయ్ అఖిల్. హలో జానకి గారు. హలో ఎల్లారికి వనక్కం. సుగాను హ్యాపీయాను. చూసారా, నా మలయాళంలో తమిళ్ కూడా వచ్చేసింది. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంతేగా. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ గుడ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ జానకి గారు, థ్యాంక్ యూ ఐ డ్రీమ్. అంటే చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ స్టేజ్లో ఐ డ్రీమ్ వీడియోస్ చూసి అథెంటిక్గా ఉన్నాయి, అంటే ఆ డీప్ కాన్వర్జేషన్స్లోకి వెళ్ళిపోతారు, చాలా మంచి అలా వింటూ ఉండేవాడిని. అండ్ ఫైనలీ ఐ డ్రీమ్లో కూర్చోవడం ఫీల్స్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో. అండ్ బ్రో, అనగనగా సక్సెస్ అందులో మీద ఒక మంచి ప్రామినెంట్ రోల్ ఎలా అనిపించింది? అంటే అనగనగా ఒక చిన్నప్పుడు ఒక థాట్, అది ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది బ్రో. నిజంగా అంటే ఇంత వైల్డ్ ఫైర్ లాంటి సక్సెస్ అయితే నోబడీ థాట్. వీ థాట్ స్క్రిప్ట్ బాగుంది, అప్రిసియేషన్ వస్తుంది, బట్ జనాలు థియేటర్లో కావాలి, ప్రతి ఇన్స్టాగ్రామ్ రీల్లో ఇది రావడం ఫీల్స్ వెరీ నైస్. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ లా ట్యాగ్ చేశారు. దట్ ఆల్సో ఫీల్స్ వెరీ నైస్. దట్ ఏంటంటే నేను ఒకనొక పాయింట్లో, అంటే ఎప్పుడైనా కానీ మనం అన్ని పాజిటివ్సే చూపించుకుంటూ పోతే మినిమం కొంచెం ఉండాలి. ఉగాది పచ్చడిలో కూడా మనకు ఆ చేదు అనేది తగిలితేనే పర్ఫెక్ట్ అవుతుంది. సో దాన్ని కూడా ఒక ఫ్లేవర్ లాగా మిమ్మల్ని యాడ్ చేసి, కానీ లాస్ట్లో మిమ్మల్ని టర్న్ చేస్తారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. దట్ బ్లెండింగ్ ఎవ్రీ క్యారెక్టర్స్. అండ్ ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ఇస్ నైస్, ఇట్ ఫీల్స్ గుడ్. కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇలాగా మీరే కదా అది అన్నప్పుడు నేనే అని చెప్పినప్పుడు అరే అసలు గుర్తుపట్టలేదు మీరు, మిమ్మల్ని చాలా బాగా చేశారు, అలాంటి కమెంట్స్ వింటూ ఉంటే, దీనికోసమే కదా యాక్టర్స్ కానీ ఎనీ క్రియేటివ్ పర్సన్ ఒకరు వచ్చి ఒక క్లాప్ కొట్టి బాగా చేశారంటే ఇట్ ఫీల్స్ సో గుడ్, అలా పొంగిపోతూ ఉంటాం. సో ఆ ఫేజ్లో వెళ్తుంది. కానీ స్టిల్ వీ ఆల్ హ్యావ్ టు బీ హంబుల్డ్ అండ్ నైస్. సో దాన్ని మైండ్కి ఎక్కించుకోకుండా ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. అక్కడ ప్రిన్సిపల్ ఎప్పుడైతే రిజైన్ చేసి వెళ్ళిపోయిందో ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్ నేనే అన్నట్టుగా జరుపుతుంటే అనుకున్న సాధించాడు అన్నట్టు ఆ ఫీల్ ఉంటుంది చూసారు, అంతే ఇది మనది, దిస్ ఇస్ మైన్ అన్న దగ్గర అందరూ వెళ్ళిపోయారు, నాదే అన్న ఫీల్లో ఉంటుంది అది ఆ పర్టికులర్ షాట్. అంటే బ్రో కంప్లీట్గా ఇది ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి, దాంతోపాటు ఒక హ్యూమన్ వాల్యూస్తో ఉన్న ఒక స్టోరీ అనేది కూడా చూపించారు. ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ ఆ క్యారెక్టరేషన్ మీరు చేస్తున్నప్పుడు కానీ సో ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? సో నేను అనగనగా యాక్చువల్లీ దరిదాపులు ఎక్కడ లేను. అనగనగా స్టోరీ కానీ ఎవరు నాకు తెలిసిన వాళ్ళే, అసలు ఆడిషన్ కూడా వెళ్ళలే. నేను వేరే మూవీ ఆడిషన్కి వెళ్తే, ఒక బిగ్ ఫిల్మ్ ఆడిషన్కి వెళ్తే అది ఆడిషన్ ఇచ్చేసి ఉన్నా. దాని తర్వాత
సడన్గా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో నన్ను అడిగారు అనమాట, ఇలా రేపు రాగలుగుతారా మీరు అంటే. నాకు ర్యాండమ్గా కాల్ వచ్చింది. అది లైక్ నేను ప్రొఫైల్ కూడా పంపించలే, ఎవరు అని అడిగితే సుమంత్ గారు ఫిలిం అన్నారు. లైక్ ఓకే కూల్ అని చెప్పి జస్ట్ అలా వెళ్ళిపోయా బ్లాంక్ మైండ్తో. అప్పుడు తెలిసింది అది కృషి ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్, ఈటీవిన్ ప్రాజెక్ట్ అనగనగా అని. దెన్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, అక్కడ ఆడిషన్ ఇచ్చి బేసిక్లీ నేను ఏదైతే ఇంతకుముందు ఆడిషన్ ఇచ్చానో వాళ్ళు రెఫర్డ్ మీ అంటూ ఉంటారు కదా, అంటే ఇఫ్ సంథింగ్ ఇస్ డిజర్వింగ్ యూ, ఏం చేసినా కూడా యూనివర్స్ నీకు ఇస్తుంది అన్నట్టు. వేరే మూవీ ఆడిషన్కి వెళ్తే ఈ మూవీ ఆఫర్ వచ్చింది బేసిక్లీ. సో వాళ్ళు నాకు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి స్క్రిప్ట్ చదవమని, దెన్ దే టుక్ ఆడిషన్స్. సో ఈ ఆడిషన్ ప్రాసెస్ అంతా వాజ్ అ ప్రాపర్ స్క్రిప్టెడ్, ఏదైతే స్క్రిప్ట్లో ఉందో అదే చేసాం మేము. అది చదువుతున్నప్పుడు, ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఐ న్యూ దట్ దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వాల్యూ సిస్టమ్ గురించి మీరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ దేస్ అ హోల్ బిగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. జనాలు దే విల్ డెఫినెట్లీ క్రై అనేది మాత్రం నాకు తెలుసు. ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్ ఆ స్క్రిప్ట్ స్టేజ్లోనే. నేను సన్నీ గారికి, డైరెక్టర్ గారు కూడా చెప్పున్నా, అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే ఐ హ్యాడ్ నీళ్ళు వచ్చేసాయి. సో ఆ హోల్ జర్నీ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ ఫెల్ట్ వెరీ నైస్ అండి, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఆడిషన్. బికాజ్ ప్రతిసారి ఏ మూవీలో అయినా స్క్రిప్ట్ ఈస్ ద కింగ్. దిస్ మూవీ స్క్రిప్ట్ ఈస్ ద కింగ్, అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ మేడ్ ఇట్ ఎలివేట్ టు ద నెక్స్ట్ స్టేజ్. మిమ్మల్ని బండబూతులు తిట్టిన సిచ్యువేషన్ ఏదైనా ఉంది, కామెంటో లేకపోతే డైరెక్ట్గా అండమో ఏదైనా? మా అమ్మ, అవునా, వాడిని ఎందుకు అలా కొట్టేసావు అంటుంది. ఆ పిల్లోడు పాపం వెన్ ఆ సినిమాలో కిరణ్ అనే క్యారెక్టర్ నేను మొట్టే అని చెప్పి ఆయన కొట్టి ఆయన కింద పడేస్తే, మా అమ్మ ఇలా థియేటర్లో కూర్చొని ఎందుకు ఇలా కొడుతున్నాడు వీడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిని ఎందుకు అలా కొట్టు అనే ఒకటి. ఐ వాజ్ లైక్, అది నిజం కాదమ్మా, అది యాక్టింగ్. పాపం వాడు చాలా బాగా చేసాడు, రియాక్షన్ ఇచ్చాడు, చాలా బాగా పండింది. అలాగా ప్రతిసారి స్క్రీన్లోకి నేను వచ్చిన తర్వాత అబ్బా వచ్చాడు రవి అనుకున్న సందర్భాలు కూడా ఫ్రెండ్స్లో కానీ, నేను కూర్చున్నప్పుడు, నేను థియేటర్లో స్క్రీన్ ప్రీమియర్లో కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అబ్బా మళ్ళీ వచ్చాడు. సో ఇట్ ఫీల్స్ దట్ ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ టు దట్ ఆ ఇరిటేటెడ్నెస్ ఏదైతే క్రియేట్ అవుతున్న ఆ నాన్న కుట్టని పిల్ల అనే క్యారెక్టర్. ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. బండబూతులు అంటే వచ్చాయి కొంచెం చిన్నవి, వీడు వచ్చేసాడు మళ్ళీ వీడు ఎంట్రీ ఏంటి అన్నట్టు. బికాస్ ఎవ్రీబడి సో కనెక్టెడ్. ఆ నరేషన్లో వీడి ఇలా బ్లాకేజెస్ పెడుతూ ఉంటే దే వర్ సో కనెక్టెడ్. అదే ఆడియన్గా అయితే మీకు బాగా నచ్చిన ఒక సీన్ కానీ ఒకటి ఆ సినిమాలో ఉంటుంది కదా, ఇది అనిపించింది బాగా కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా కానీ ఎవ్రీథింగ్ ఎగ్జైట్ అనిపించింది? ఆ లాస్ట్ రామ్ క్యారెక్టర్ ఎప్పుడైతే పాస్ట్ టూ అవర్స్ నుంచి ఏదైతే బిల్డ్ చేస్తున్నామో, ఒక కుర్రాడు, ఒక ఇన్సెక్యూర్ కుర్రాడు, నానే అంతా అనుకున్న కుర్రాడు, లేదు నేను కూడా మా నాన్న డ్రీమ్ ముందు తీసుకెళ్ళాలి అని చెప్పి, ఎవరున్నా లేకపోయినా నా ఓన్గా నేను తీసుకెళ్ళాలి, ఆ రియలైజేషన్తో ఆ స్టోరీ చెప్తున్నప్పుడే ఫస్ట్ టైం రామ్కి అర్థమవుతుంది దట్ వ్యాస్ ఇంకా లేడు అని చెప్పి. ఆ మింగుకొని చెప్తూ, ఆ షూ లేస్ ఊడిపోతే కట్టుకుని ఆ సైకిల్ మీద ఏదైతే స్టార్టింగ్లో అన్నీ ఈ అబ్బాయికి ఏదైతే తడబడ్డాడో ప్రాబ్లంలా చూపించామో, అది లాస్ట్కి వీడు అచీవ్ చేసి వెళ్తుంటే ఇట్ ఫెల్ట్ లైక్ పర్సనల్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎస్, ప్రతి ఒక్కడు సాధించవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ దిస్ వన్. చిన్నప్పుడు మనం ఏవేమో ఫేస్ చేస్తాం, యాజ్ వి గో హెడ్ వి అచీవ్ దెమ్. సో దట్ లాస్ట్ క్లైమాక్స్ లిఫ్ట్ మూమెంట్ ఫర్ మీ. దాంతోపాటు చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి. నాకు అవసరాల శ్రీనివాస్ గారిది చాలా సటిల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆయన మెయిన్ విలన్ అయితే మీరు మినీ విలన్. ఆయన అన్ని ప్లాన్లు వేస్తే నేను దాన్ని ట్రైంగ్ టు అచీవ్ అన్నట్టు ఎగ్జిక్యూట్. ఆయన ఎంతో కూల్గా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత భాగి ఇంటికి వెళ్ళి, ఏంటి మీ ఆయన నీకేం చెప్పడా అంటే, ఐ వాజ్ లైక్ ఓ. ఆ యాక్టింగ్, ఆయన యాక్టింగ్లో ఆ సటిల్నెస్ కానీ, ఆ డైలాగ్లో కానీ, ఆ డైలాగ్ వచ్చిన టైమింగ్ కానీ, ఐ వాజ్ లైక్ ఓ, దిస్ ఇస్ అనదర్ సీన్ విచ్ ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, I just got connected to that. So climax was a very big lift for me. Okay. Yeah. అమ్మాయి తిట్టిందంటే ఇంకా అంతకంటే మించిన అప్రిసియేషన్ కానీ ఇంకా ఎవరు ఏం చెప్పినా రాదేమో కదా. ఓకే. అండ్ సో మూవీ స్పెషల్గా ఈ ఇయర్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇయర్ మీకు మంచి రికగ్నేషన్ అనేది కూడా వచ్చినట్టుంది. నాట్ ఓన్లీ విత్ అనగనగా శౌర్యపాఠం అనేది కూడా చేశారు. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు. డెఫినెట్లీ. శౌర్యపాఠంలో
ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే క్యారెక్టర్ బాబు అనే క్యారెక్టర్. అండ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు నాన్న కొట్టిన పిల్లై. వీడి ఇరిటేటింగ్ అయితే పాప వాడి మీద జాలి కలుగుతుంది బాబు మీద. సో దాట్ వాజ్ ఆల్సో వెరీ బిగ్. అంటే క్యారెక్టర్ పెద్దది కాదు కానీ నేను చేసిన పర్ఫార్మెన్స్కి కొంచెం అప్లాజ్ వచ్చింది. నక్కిన త్రినాథ్ గారు ఆన్ స్టేజ్ పొగిడారు ఆ ఈవెంట్లో. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అంటే చిన్న రోల్ అయినా కూడా రికగ్నైజ్ చేశారు బాగుంది అని. సో ఇట్ ఫెల్ట్ గుడ్. అంటే ఈ ప్రయాణం అనేది ఎప్పుడు మొదలు పెట్టారు బ్రా? యాక్టింగ్ ప్రయాణం క్లాస్, సెకండ్ థర్డ్ క్లాస్లో. ఏంటి బాగాలేనట్టుగా? అసలు కాదు. ఓకే. కానీ నటించేవాడిని స్కూల్, కాలేజ్, యాన్యువల్ డేలు. అంటే మనం మొత్తం ఇయర్లో అది ఫస్ట్ డైరీలో ఆ ఈవెంట్స్ ఇస్తారు కదా, దాంట్లో ఫస్ట్ వెళ్ళి తిప్పి యాన్యువల్ డే ఎక్కడో అది నవంబర్, డిసెంబర్, అక్టోబర్ మంత్స్లో వచ్చేది. అబ్బా అనుకుని దానికోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ యాన్యువల్ డే, ఆ స్పోర్ట్స్ డేలో మనకు రికగ్నేషన్ వచ్చేది. మిగతా అంతా టాపర్లు కొట్టేసేవారు రికగ్నేషన్. సో స్కూల్లో ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని లంచ్ బ్రేక్, షార్ట్ బ్రేక్ అని ఉండేవి. దాంట్లో నా ఫ్రెండ్స్తో చిన్నగా వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుని, హీరోల గురించి మాట్లాడుకుని, కథల గురించి మాట్లాడుకుని, అలాగా స్కూల్లోనే ఐ హ్యాడ్ దిస్ థింగ్, యాక్టింగ్ చేయాలి. ఐ వాంటెడ్ బీ ఆల్వేస్ అన్ యాక్టర్. అక్కడ నేను లక్కీ అనుకుంటా. ఎందుకంటే ఆ సెకండ్ థర్డ్ క్లాస్లోనే ఐ ఫెల్ట్ లైక్ యాక్టింగ్ ఈజ్ అ థింగ్ అని. అండ్ నెవర్ ఎవర్ ఐ డెంట్ ఫీల్ నేనేమో ఎక్కువ ఆలోచిస్తున్నానా, తక్కువ ఆలోచిస్తున్నానా, లేకపోతే ఇదేంటిది యాక్టర్ అని. బట్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ నాకు థర్డ్ క్లాస్లోనే అట్రాక్ట్ అయ్యింది విషయం. ఓకే. అక్కడి నుంచి దెన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ బీ అన్ యాక్టర్. సో దెన్ స్లోలీ డెసిషన్స్ దానికి తగ్గట్టుగా తీసుకుని, కాలేజ్ టైంకి వచ్చేప్పటికి కామర్స్ తీసుకుని, మళ్ళీ బ్యాచులర్స్ టైంకి వచ్చేటప్పటికి మాస్ కామ్ జర్నలిజం, విచ్ ఇస్ రిలేటెడ్ టు నియర్ టు ది ఇండస్ట్రీ, ఫిల్మ్ స్టడీస్, మాస్ కామ్ జర్నలిజం. దాని తర్వాత ఐ వాజ్ లైక్ డిగ్రీ అయిపోయింది, బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఈ సినిమాలో చెప్పినట్టుగా కూడా ఎడ్యుకేషన్, వాల్యూ సిస్టమ్, బేసిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో డిగ్రీ ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్, అంటే అప్పటి వరకు నన్ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎడ్యుకేషన్ చాలు, నువ్వు డిసైడ్ చేసింది చాలు, కానీ ఆగు, ఒక సెకండ్ ఆగు, 10th అయిపోయి అన్నారు. 10th అయిపోయింది కదా అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి అన్నారు. అయిపోయింది కదా అన్న. డిగ్రీ అయిపోయి అన్నారు. అయిపోయింది అని చెప్పి దెన్ ఐ వెంట్ టు NSD, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి లక్కీలీ సెలెక్ట్ అయ్యాను ఆడిషన్స్ ఇచ్చి. దెన్ NSD అయిపోయిన తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మాస్టర్స్ ఉంటుందని చాలామంది తెలియదు, నాకు తెలియదు. బట్ త్రూ సమ్ సర్కిల్స్ ఐ గాట్ టు నో దట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా ఒక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లో చదువుకోవచ్చు అని. ఎక్కడ చేశారు? పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఐ వాజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. బ్రో పాండిచేరి బాగుంటుంది కదా బ్రో? అంటే ఇట్స్ రైట్ బ్రో, అంతే. అది దాంట్లో మార్నింగ్ 6 o'clock క్లాసెస్ స్టార్ట్ అయితే అది ఈవినింగ్ 7 o'clock వరకు వెళ్తూనే ఉంటాయి. యాక్టింగ్ రిలేటెడ్ అన్నీ. సో యాక్టింగ్ రిలేటెడ్, ఫిజికల్ బాడీ రిలేటెడ్, ఎక్సెట్రా. సో దాని తర్వాత ఐ డిడ్ మై థియేటర్ ఇన్ హైదరాబాద్, నిషుంబిత థియేటర్ గ్రూప్తో ఐ డిడ్ ఫ్యూ ప్లేస్ ఇన్ హైదరాబాద్. దెన్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ సినిమా series. Then I did my first television series with ETV Plus. Oh. Yeah. ఎప్పుడు ఏ ఇయర్ లో? This is in 2018-19 Okay. So Anita Chaudhary garu daniki producer. So Mr. and Mrs. Banu lo it's called Mr. and Mrs. Banu. So it was in ETV Plus. Luckily oka manchi recognition వచ్చిన character was ETV win. So it felt like home. ETV felt like home. So ETV Plus to I started my on screen. That was my first series on screen. Television లో వచ్చేది. మరి ఈ 7 years స్ట్రగుల్ అనేది కూడా ఈ అనగనగా తీర్చేసిందా? ఒక్కసారిగా ఒక రికగ్నిషన్ అనేది కూడా తీసుకొచ్చి. ఎస్. అంటే ఏదైతే మనం కోరుకుంటామో ఇది చేస్తే ఎవరైనా గుర్తుపట్టాలరా అని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలామంది చెప్పడం వల్ల ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ అచీవ్మెంట్ అనిపించింది. ఫెల్ట్ వెరీ నైస్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నాట్ ఓన్లీ యాక్టింగ్ కాకుండా యాక్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఏంటంటే మీరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేశారు, దాని తర్వాత మరి మాస్టర్స్ చేశారు, అది కూడా కంప్లీట్ యాక్టింగ్ అండ్ థియేటర్స్ ఆర్ట్స్ సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ప్లేస్ చేసి ఉంటారో, అంటే థియేటర్ ఆర్ట్స్ ప్లేస్ కానీ నాటకాలు కానీ లెక్కలేనని ఉండింటే ఉండే కదా బ్రో? ఒక 20-25 ప్లేస్ చేశా బ్రో అరౌండ్ ఇండియా.
ఇన్ కన్నడ, ఇన్ మలయాళం, తమిళ్, తెలుగు. ఇన్ మలయాళం ఆల్సో? మలయాళం కొరచు క్యారెక్టర్. అందుకే మీరు ఎగ్జాక్ట్గా దింపడానికి రీజన్ ఏంటా అనుకున్నా. సో మలయాళం ప్లేస్ చేస్తున్నప్పుడు నాకు మలయాళం రాదు కదా, సో మేజర్గా వింటూ అది ఆ సౌండ్ గుద్దుకుపోయింది. ఎందాన సుఖం వల్లే అనే సౌండ్, ఈ సౌండ్ గుద్దుకుపోయి ఐ వాజ్ లైక్ ఈ క్యారెక్టర్ రాగానే ఓకే గుడ్ నైస్, ఐ కెన్ ఇంప్లిమెంట్ సమ్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అనుకున్నా. సో యాక్టింగ్ ఫుల్ టైమ్ ఇంటూ ఫిలిమ్స్తో పాటు బికాస్ ఆఫ్ మై డిగ్రీ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ వర్క్షాప్స్, టీచింగ్ అనలేను కానీ ఇట్స్ లైక్ ఒక 15-20 యాక్టర్స్ కలిసి ఎక్స్ప్లోరేషన్. సో ఇంట్లో ఖాళీగా ఉండకుండా సో ఐ ట్రై టు టీచ్, learn from few other co-actors. We do workshops on different scripts, play scripts కానీ. నేను మీరు అక్కడ మలయాళం కుట్టే టీచరే ఇక్కడ కూడా టీచరే, రియల్ లైఫ్లో కూడా టీచరే? లేదండి, టీచర్ కాదు, లెట్స్ సే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకపోయినా కానీ కొంచెం ఓకే we learn from each other, right? Yes. సో నైస్ బ్రో. ఏంటంటే ఈ జర్నీ కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే యాక్టింగే నా జీవితమే యాక్టింగ్ అని అనుకుంటూ మీరు దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు చూసారా. దట్ ఆర్క్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇది చెప్పాలి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫస్ట్ ఇలాగా వీడు పుట్టగానే వీడు ఇంజనీర్, ఇంకొకరు పుట్టే డాక్టర్, లేకపోతే ఇంకొక స్ట్రీమ్, ఈ మధ్యన సిఏ అని కూడా అంటున్నారు. ఓకే, ఈ మధ్య అది కూడా కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. సో లక్కీలీ నేను చిన్నప్పుడు మేబీ వాళ్ళు అనుకుని ఉంటారు, కానీ దాని తర్వాత దే ఫెల్ట్ లైక్ ఓకే వీడు నిజంగా సీరియస్గానే దీనికి వెళ్ళాలనుకుంటున్నాడేమో అనుకుని మా అమ్మ, ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్, అంజనీ దేవి గారు, మా నాన్న వెంకటేశ్వరరావు గారు, ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ విఆర్ తీసుకుని వాలంటీర్. సో ఇప్పుడు బీడిఎల్లో వర్క్ చేస్తున్నారు రిలేటెడ్ టు మిసైల్స్ అండ్ ఆల్. సో వీళ్ళిద్దరూ దేవర్ లైక్ లెట్ హిమ్ డూ, చేయనిద్దాం చూద్దాం అనుకుని ఆ సపోర్ట్ వచ్చింది. చాలామందికి అక్కడే డోర్స్ పడిపోతాయి, గేట్స్ పడిపోయి ఎంత చేయాలనుకున్నా కూడా మేబీ రాలేరేమో. సో ఆ పాయింట్లో ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఇద్దరు, మా అమ్మ మా నాన్న ఇద్దరు. వేరే రిలేటివ్స్కి ఏం సమాధానం చెప్పుకున్నారో నాకు తెలీదు, ఎందుకంటే ఇప్పటికీ ఐ డోంట్ బీ లైక్ ఓకే రిలేటివ్స్కి వెళ్ళిపోయి నేను యాక్టర్ అని చెప్పుకునే అంత ధైర్యం నాకు లేదు. కానీ మా అమ్మ నాన్నకి నేను చెప్పాను యాక్టర్. సో వాళ్ళు అక్కడ ఆ గేట్స్ వేసేయకుండా ఇప్పటికీ దే సపోర్టెడ్ మీ. ఇన్ఫ్యాక్ట్ మా నాన్న అయితే అరే ఆ డైరెక్టర్ని కలిసావా, ఈ డైరెక్టర్ కలిసావా, ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నాయేమో చూడు, వాళ్ళు ఏదో కొత్త సినిమా చేస్తున్నారు, కొత్త డైరెక్టర్ వస్తున్నారు, వెళ్ళి కలువు, హీఈస్ మోర్ ఎక్సైటెడ్. అలాగా ఇద్దరు దే హెల్ప్ మీ, అంటే దే సపోర్టెడ్. ఆ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రపంచాన్ని గెలిచేచ్చు ఆ ఇంట్లో ఆ సపోర్ట్ దొరికితే. ఒకనొక టైంలో యాక్టింగ్ అంటే కాలేర కొడతా మూసుకొని పోయి చదువుకోవాలి సందర్భాలు అనేది కూడా చూసిన దాని నుంచి ఇంత సపోర్టివ్గా వాళ్ళు కూడా అంటే అక్కడికి వెళ్ళు, ఇది ట్రై చేయని చెప్పే పేరెంట్స్ వరకు లక్కీ మ్యాన్. హోప్ఫుల్లీ సో ఇప్పుడున్న ప్రెషర్ ఏంటంటే వాళ్ళు నాకు మీద పెట్టిన ట్రస్ట్ని నేను నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ అనదర్ వన్ బిగ్ మైల్ స్టోన్. సో ఎప్పుడు ఎవరు అరే యాక్టింగ్ చేయి అంటే మనం చూడం, నువ్వు డాన్సర్ అవ్వు, నువ్వు యాక్టర్ అవ్వు, లేదా నువ్వు డైరెక్టర్ అవ్వు, ఇవి ఈ ఫీల్డ్స్ అన్నీ అన్టచ్డ్ రోడ్స్ లాగా ఎక్కడో మనకి వెలుగుతుంది, మనం సాధించాలని బయలుదేరుతాం. బట్ ఆ ఆస్పెక్ట్లో ఇంట్లో ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్ట్ నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గోల్. ఎస్. అంటే ఇంతగా పేరెంట్స్ అయితే సపోర్ట్ చేశారు కదా, మరి డాడ్ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ అంటే వాళ్ళ సటిల్ రియాక్షన్స్లోనే చాలా వైబ్రెన్స్ ఉంటుంది అనమాట. సో దేవర్ హ్యాపీ, అంటే రికగ్నిషన్ వచ్చింది అని దేవర్ వెరీ హ్యాపీ. నాకేం చూపిలే కానీ ఆయన ఏం చేస్తారంటే మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఆయన ఆఫీస్లో అందరికీ ఈయన చెప్పుకుంటూనే ఉన్నారంట. సో దాని తర్వాత నాకు వేరే రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా మీ నాన్న చెప్పారా అంటే అవునా ఓకే థ్యాంక్ యూ అండి. ఆ టైంలో కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మా అమ్మ అయితే నేనని మర్చిపోయి సినిమాలో నన్ను తిట్టేసుకుని ప్రేమించేసుకుని అన్నీ చేస్తుంది. సో ఇద్దరు, మా అమ్మ నాన్న ఇద్దరు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే సరేరా వీడిని నమ్మాము, వీడేదో చేస్తున్నాడు, ఆ స్క్రీన్లో నన్ను చూడగానే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ చెప్పుకొని ఫీల్ వెరీ నైస్. అది చెప్తూ ఉంటేనే కళ్ళల్లో చిన్న తేమ అనేది కూడా కనిపించింది. ఓకే. అంటే ఏంటి బ్రో మ్యారేజ్ అయిందా?
ఏంటి ఒక అంటే పొజిషన్ వచ్చేంత వరకు చేసుకోకూడదని ఏమన్నా శపథం పెట్టుకున్నారా ఏంటి? అంటే దాంట్లో ఏజ్ రోల్ చేసా అని చెప్పి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారా? లేదు బ్రో, నో 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 వెడ్డింగ్ అలా ఏం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో కోయి హే నీ కోయి హే నై నయ్యే ప్రపోజల్స్ కూర్చున్నాయా? నయ్యారా. ఎందుకు మలయాళం కుట్టినే చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు? అంటే ఒక ప్రాబ్లం అయిపోయింది బ్రో. ఇక్కడ ఏమైపోయిందంటే అఖిల్ బానేశ్వర్ అని వినగానే వీడెవడో నార్త్ తోడు అనుకుంటున్నారు ఫస్ట్. ఓకే. అఖిల్ బానేశ్వర్ అంటే ఈ సౌండింగ్ ఏదో నార్త్ ఉంది. ఆ బానేశ్వర్ అనే ఆ పేరులో మా అమ్మకి చిన్నప్పుడు శివుడు ఈశ్వర్ పేరు రావాలని అది మిక్స్ చేసి ఇది మిక్స్ చేసి బానేశ్వర్ అని పెట్టింది. అది ఇప్పుడు ఏదో నార్త్ ఇండియన్ సౌండ్ కొడుతుంది. ఇక్కడ నానకుట్టన్ పిల్లై అనగానే ఏదైతే మలయాళం క్యారెక్టర్ చేశానో అసలు నేను తెలుగు కాదని స్టాంప్ వేస్తారు. వీడు తెలుగు కాదు, వీడు నార్త్, వీడు మలయాళం తమిళ్ అని అదొకటి నడుస్తుంది. సో ఎవరికి నేను తెలుగా తమిళ మలయాళం అర్థం కావట్లేదు, హిందీ అని. ఓకే. ఆఫ్టర్ అనగనగా యా ఎలా అనిపిస్తుంది? అప్రాక్సిమేట్లీ ఒక 20-25 డేస్ అవుతుంది కదా. మరి ఫేజ్ ఎట్లా నడుస్తుంది? అవకాశాలు కానీ లేకపోతే ఇంకా అదర్ ఎక్సెట్రా ఎక్సెట్రా? అప్రిసియేషన్ ఇస్ గుడ్, వ్యూవర్షిప్ ఇస్ గుడ్. ఎవరు చూసినా ఎవరు అనగనగా గురించి మాట్లాడినా కూడా ఎవ్రీబడి హ్యాస్ అ పాజిటివ్ సైడ్ టు ఇట్. నాకు కూడా నేను నా ఫ్రెండ్ సర్కిల్స్ నెక్స్ట్ సర్కిల్స్ కాకుండా మిగతా వాళ్ళని కలిసిన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళని కూడా దే ఆర్ స్పెషలీ మెన్షనింగ్ ఆ నానకుట్టన్ పిల్లై క్యారెక్టర్ చాలా బాగా చేసావు బ్రో, ఇది అది. ఇట్ ఫీల్స్ వెరీ నైస్. ఆపర్చునిటీస్ కోసం నేను ఐఎమ్ ఓపెన్ లైక్ దిస్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్లీ. ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే ఒక యాక్టర్ జర్నీ ఆల్వేస్ ఐ బిలీవ్ ఆడిషన్స్ ఇస్తూ ఉండాలి. ఆడిషన్స్ అయితే ఐ విల్ గో ఆన్. ఈ క్యారెక్టర్ చూసి I'm open for works also. My only thing is that ఇప్పుడు అనగనగా చూసిన వాళ్ళు నెక్స్ట్ మూవీలో నన్ను చూసినప్పుడు వాడు ఒకడైనా అనుకోవాలి. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. అంటే ఒక వర్సటైల్ నెస్ కోసం ట్రై చేస్తున్నాను. ట్రయింగ్ టు చేంజ్ మై లుక్, ట్రయింగ్ టు మేబీ క్రియేట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దట్ క్యారెక్టర్. ఓకే. రే అది మలయాళంలో కాస్త మాట్లాడచ్చుగా ఏదన్నా డైలాగ్ ఏదో ఒకటి మా కోసం. తెలిసిపోద్దు రాదని తెలిసిపోద్దా? ഭക്ഷണം കഴിച്ചോ? ഹാപ്പിയാണോ? സുഖമല്ലേ? എടാ ചാണിക്യ ഒരു കാര്യം പറയട്ടെ. సంసారి అది మాత్రం వచ్చేస్తుంది. ఎవరికి ఏం రాకపోయినా తెలుగు వాళ్ళకి మాత్రం ఆ సంసారీలు అవి వచ్చేస్తా ఉంటాయి. ఎంత చాట అలీ గారు ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా, అది వచ్చేస్తూ ఉంటుంది. యా. ఓ, నీ లైఫ్లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ యాక్టింగ్ విషయంలోనే కాకుండా ఏం చెప్తారు మీరు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ యాక్టింగ్ ఎనీథింగ్. అంటే ఎవరైనా ఇప్పుడు నేను సడన్గా అడిగాను హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీ మైండ్లోకి ఒకటే వచ్చి ఉంటుంది. యా. అదేంటి? అంటే యాక్టింగ్ రిలేటెడ్ ఉన్నాయి అన్ని. అది అవునా? మై హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ మూమెంట్ వాజ్ ఫోన్ కాల్ ఫ్రమ్ కల్కీస్ టీమ్. ఓ, కల్కిలో చేశారా మీరు? ఎస్, కల్కిలో ఒక 56 సెకండ్లు. మీరు వాటర్ తాగుతూ ఉంటే వెళ్ళిపోయి ఉంటాను. ఏం క్యారెక్టర్ బ్రో? ఎక్కడున్నారు అసలు? సో శంబాల లాస్ట్ 20 minutes ఫైట్ జరుగుతుంది కదా, క్లైమాక్స్. అవును. ఆ ఫైట్ జరగడానికి కారణం నేనే. అంటే ఒక విధంగా అలా అనుకోలేండి. అంటే ఆ లాస్ట్ 20 minutes దగ్గర శంబాల యూనివర్స్కి భైరవ అది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు, సో ద ఫస్ట్ పర్సన్ టు స్టాప్ హిమ్ ఇస్ మీ. యా. మొత్తం హెయిర్ మొత్తం ఇలా అనుకోని ఫుల్ గెడ్డం ఉంటుంది. గన్ పెట్టి లూక్ ఎవరితను అని అడిగే దగ్గర నా క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. లేదు మనవాడే అని హర్షిత్ రెడ్డి క్యారెక్టర్ లూక్ చెప్తాడు భైరవ గురించి. అక్కడ సరేలే అని చెప్పి లూక్ చెప్తున్నాను కానీ వదిలేసి భైరవని అలా లోపలికి తీసుకెళ్ళి అక్కడంతా అతలాకుతలం చేయడానికి నేను ఐ వాజ్ ద పార్ట్ దేర్. ఎంట్రీ ఇచ్చింది నువ్వే బ్రో. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అరే నువ్వు అక్కడ ప్రభాస్ గారిని ఆపేసి ఉంటే ఆ ఫైట్ జరగకపోనేమోరా, క్లైమాక్స్ జరగకపోనేమో, సెకండ్ పార్ట్ ఆ సెకండ్ పార్ట్ ఉండు కాదేమో, నువ్వు ఆపేసి వెనకలు పంపించేయాల్సింది, ఏరా నువ్వు ఇలా అది పాడు పెట్టగానే చచ్చిపోయావు, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని. సో అలా అంటారులేండి ఫ్రెండ్స్ కదా, 56 సెకండ్లు చేసాను ఫీల్ అవుతానేమో అనుకుని వాళ్ళు లేదురా అతను కొట్టేది. బట్ దట్ వాజ్ అ వెరీ సర్రియల్ మూమెంట్.
నేను ఆడిషన్ ఇచ్చి 9 months 10 months అయిపోయి ఉంది. నేను మర్చిపోయాను, వాళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఎవరైనా కలికి ఆడిషన్ ఇచ్చామంటే అప్పట్లో అని చెప్పుకునేవాడిని. కానీ ఆ రోజుల్లో అప్పట్లో ఏదో ఇచ్చి ఉంటాను లేరా. సో ఒకరోజు ఆ రోజు సండేనో సంథింగ్, ఐ వాజ్ స్లీపింగ్ అండ్ ఐ గాట్ అ కాల్, అన్నోన్ నెంబర్. ఐ లిఫ్ట్ కాల్, దే లైక్ వీఆర్ ఫ్రమ్ ప్రాజెక్ట్ కే. లేచి నుంచి వాట్ ఇస్ ఏం చెప్పండి అంటే, ఇలా ఒక రోల్ ఉంది, ప్రభాస్ గారి కాంబినేషన్లో ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ అని అడిగాను. ఇంట్రెస్ట్ కాదు, ఇప్పుడు రమ్మంటారా, ఐఎమ్ దేర్, ఐఎమ్ రెడీ అని చెప్పి ఐ వెంట్ అండ్ దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఫెల్ట్ వెరీ డిఫరెంట్. అంటే ఆబ్వియస్లీ హూ విల్ రిమెంబర్ 9 months తర్వాత ఎక్కడో ఎప్పుడో ఇచ్చిన ఆడిషన్ గుర్తుపెట్టుకుని ఆ స్కెడ్యూల్ వచ్చినప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్లో, అది ప్రభాస్ గారితో 1-on-1, అసలు డ్రీమ్ కమ్ ట్రూ బ్రో. సాడెస్ట్ మూమెంట్ ఏంటంటే బాగా బాధపడి ఏడ్చిన సందర్భం? చాలా ఉన్నాయి. ఆ చాలాలోంచి బెస్ట్ ఒకటి తీసేసుకొని చెప్పేసేద్దాం. అంటే ఆ సందర్భంలో ఎందుకు వచ్చాను ఈ లైన్లోకి అనుకున్నాయి, అదే అట్లాంటిది ఏదైనా ఉందా ఏంటి? యాక్టింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్? యాక్చువల్లీ నేను ఈ మధ్య కాలంలో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాను అనమాట, అనగనగా చూసిన తర్వాత. చిన్నప్పుడు స్కూల్లో అంటే ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు రిలేట్ మై సెల్ఫ్ విత్ అనగనగా. ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు ఈ అనగనగా అనే మూవీకి చాలా కనెక్ట్ అయ్యారు. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ దట్ సమ్ ఇన్సిడెంట్. రైట్. ఆ నాన్న కొట్టిన పిల్లే వాడిని కొట్టిన ఇన్సిడెంట్ నా లైఫ్లో అంత ఇంటెన్స్గా జరగలే, కానీ మాటల త్రూ ఒకసారి యువర్ యూస్ ఫర్ నథింగ్, యువర్ యూజ్లెస్ అని ఒకరు ఎవరో అన్నారు. ఆ రోజు నేను నవ్వుతూ, అంటే నేను నా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి పనిష్మెంట్ వచ్చింది. నన్ను ఉంచోమన్నారు, వాడినేమో నీళ్ళలో చేయమన్నారు, నేనేమో వాడిని నీళ్ళలో చేయమని చెప్పి అని నవ్వడం స్టార్ట్ చేశాను. ఈవిడ మా ఒక లెక్చరర్ నా పక్కనే ఉన్నారు, ఆవిడ నన్ను చూసి యూఆర్ యూజ్లెస్, నథింగ్, యూజ్ ఫర్ నథింగ్ అని తిట్టగానే ఈ నవ్వులు ఆగిపోయి టక్క 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 నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ స్కూల్లో ఏడిస్తే బాగోదేమని చెప్పి ఆ ఫీల్ ఈ అనగనగా చూస్తున్నప్పుడు ఐ జస్ట్ రీకలెక్టెడ్ అనమాట. దట్ డే ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. యూఆర్ యూజ్ ఫర్ నథింగ్ అంటే స్కూల్లో టాపర్లకే అంటే వాళ్ళనే చూస్తారా, వై నాట్ మీ అని చెప్పి ఆ రోజు ఐ రెడ్ వన్ కోట్. ఆ రోజు నెక్స్ట్ స్కూల్లో దట్ కోట్ సెడ్, ఒక 15 years from now, 20 years from now, whatever, nobody remembers what dress you wear, what marks you got, how was your hairstyle, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావు, షూస్ వేసుకున్నావు, ఎవడు పట్టించుకోడు. అందరు పట్టించుకున్నది నీ వర్క్ మాత్రమే. నీ వర్క్ గుర్తుంటుంది, నువ్వు చేసి వెళ్ళిపోతూ ఉంటావు, నీ వర్క్ గుర్తుంటుంది. సో దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ ప్రూవ్ దట్ ఐ ఎమ్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్ అని దెన్ ఐ డిసైడెడ్. సో మీరు అడిగిన వెంటనే నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది, అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా స్ట్రైక్ అయిన ఒక దట్ వన్ డే వెన్ మై టీచర్ సెడ్ యువర్ యూస్ ఫర్ నథింగ్. ఆవిడ పాపం ఏదో అని ఉంటారు ఫ్లోలో, కానీ అది టక్కుమని తగిలి ఈరోజు ఐ ఫీల్ గుడ్. అందరికీ మెసేజ్ పంపించి ఆవిడ కూడా ఒక మెసేజ్ పంపించా, ఇలా ఒక ఫిలిం చేశాను. ఆవిడ రిప్లై కూడా ఇచ్చారు, వెరీ నైస్, ఐ ఆల్వేస్ థాట్ యువర్ పొటెన్షియల్ ఇన్ యాక్టింగ్ అన్నట్టు. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఆ సాడ్ మూమెంట్ని ఇప్పుడు కొంచెం బెటర్ మూమెంట్ చేసుకున్నారా? ఓకే. అండ్ అలాగే ఎంబారసింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? ఫన్నీ ఎంబారసింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. మీరు ఇందాక పెళ్ళి అయింది అని అడిగారు కదా, పెళ్ళి అవ్వలే కానీ చాలా క్రష్లు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళకి మీ మీద క్రష్ ఉందా, లేకపోతే మీకు వేరే వాళ్ళ మీద క్రష్? సీనే లేదండి. ఏది వేరే వాళ్ళ మీద క్రష్ ఉండదా? వేరే వాళ్ళు నా మీద క్రష్ ఉండడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది దాని గురించి ఇంట్లో కూర్చొని ఒక్కడనే ఉన్నప్పుడు ఆలోచించడం తప్పించి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే ఈరోజు నైట్ నేను నీకేం కాల్ చేయను, రికలెక్ట్ చేసుకోండి మొత్తం. ఎవడో క్రష్ నా వెనకాల కూడా ఉంచింది, ఓ బాగుంటుంది. సో ఆ అమ్మాయి అమ్మో నా వెనకాల ఉంచింది, అసెంబ్లీలో ఆ రోజు నా వెనకాల ఉంచింది, అమ్మో బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం ఆ నాన్న కుట్టని పిల్ల ఇలాగా అనుకుంటూ అలా నుంచుని ఉన్నాను. అసెంబ్లీ జరుగుతూ ఉంది, పాకెట్లో నుంచి ఏదో జారుతుంది. నా బ్యాక్ పాకెట్లో కోమ్ ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఈ కోంబులు ఎవడు పట్టుకెళ్ళు, సో నేనేమో కొంచెం కాన్షియస్ ఉండి దూకుందాం తల దూకుందాం అని చెప్పి కోమ్ పట్టుకెళ్ళేవాడిని. ఆ బ్యాక్ పాకెట్లో చిల్లు ఉంది, ఆ చిల్లో నుంచి అది అలా జారుతూ ఉంటే
ఏదో ఫీలింగ్ వస్తుంది ప్యాంట్లో టక్క 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 జారింది. నా వెనకాలే ఆ అమ్మాయి ఉంది. షీ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్యాంపస్. యా, ఆ అమ్మాయికి ఎక్కడ కనిపించేస్తుంది ఏమని చెప్పి దాన్ని అలా షూ దగ్గర అలా ఆపేసి అలా నుంచుని ఉన్నా. అసెంబ్లీ అయిపోయింది, ముందుకు నడమన్నారు. అది టక్ మన కింద పడింది. తను ఇలా 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 టచ్ చేసింది. ఇలా టచ్ చేయగానే ఇలా చూస్తే షీ వాజ్ లైక్ అంది అంటే యువర్స్ ఫెల్ డౌన్ అందిలాగా. సారీ అని చెప్పి తీసుకు అండ్ అది ఫన్నీ ఇన్సిడెంట్. ఇట్ ఫెల్ట్ దట్ టైమ్, ఇట్ ఫెల్ట్ అమ్మని ఇంత ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చేసింది ఏంటి ఈ అమ్మాయితో అన్నట్టు. అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? లేదా, గుర్తు లేదు, ఎక్కడ ఉన్నారో తెలీదు. రీసెంట్ క్రషెస్ ఎవరు? రష్మిక మందన, దీపికా పడుకోన్, పెద్ద లిస్టే ఉంది. ఎనీ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ లేదా? వద్దు, ఎందుకు, అంతేనా? మనకి ఎలాగో పడరు. ట్రై చేసి ఆబ్వియస్లీ పడరు. మనం ట్రై చేసి మనమే ఫెయిల్ అయిపోయి ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాం మనం. వీళ్ళు ఆల్రెడీ పడను అని ఉంటారు, మనం ఎందుకు ట్రై చేయడం? సో ఎవరో ఉంటారు బ్రో, కరెక్ట్ చేసుకోవాలి. లేదు బ్రో, సీక్రెట్ క్రషెస్ మీ మీద క్రష్ ఎవరికుంటే ఇదే అంట. ఓ ఐ హోప్. యా, చెప్పుంటే బాగుండు ఒకళ్ళు ఉండుంటే. యా. అండ్ యాక్టింగ్లో ఇన్ని డిగ్రీస్ చేశారు, ఇన్ని చేశారు. అండ్ ఒక యాక్టర్ అవ్వడానికి ఇవన్నీ ఇంపార్టెంటా? యాక్చువల్లీ ఇది చాలామందికి ఒక చిన్న డౌట్ వస్తుంది, ట్రైనింగ్ ఇంపార్టెంటా యాక్టర్ అవ్వడానికి? ట్రైన్డ్ యాక్టర్సా, నాన్ ట్రైన్డ్ యాక్టర్సా? ఓ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాన్ ట్రైన్డ్ యాక్టర్స్ సక్సెస్ కొట్టిన నాని గారు ఎలాంటి ఫార్మల్ స్కూల్కి వెళ్ళకుండా, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా దే హ్యాడ్ దేర్ ఓన్ సక్సెస్. అమితాబ్ బచ్చన్ గారు. అలాగే ఫిలిం స్కూల్స్కి వెళ్ళి, ఎఫ్టీఐ లాంటి ఫిలిం స్కూల్స్కి వెళ్ళి, ఎన్ఎస్డి లాంటి ఫిలిం స్కూల్స్కి వెళ్ళి అసలు అడ్రస్ లేని వాళ్ళు కూడా దే సో మెనీ ఎగ్జామ్స్. అంటే స్కూల్కి వెళ్తే సక్సెస్ అయిపోతాం, స్కూల్కి వెళ్ళకపోతే సక్సెస్ అవ్వలేమని ఒక బ్యారియర్ అయితే లేదు. బట్ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లెర్నింగ్. ఐ సింపుల్ ఆన్సర్లో చెప్పాలంటే, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, అప్పుడే నువ్వు డాక్టర్ అవుతావు, ఒకటి ఆపరేషన్ చేయగలుగుతావు. నువ్వు ఎంబీబీఎస్ చదువుకొని నేను వచ్చి ఆపరేషన్ చేస్తా అంటే బయటికి పోమంటాడు. ఇంజనీర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఆల్. వై నాట్ ఫర్ యాక్టింగ్? వై డోంట్ యూ లెర్న్ యాక్టింగ్? అంటే లెర్నింగ్ యాక్టింగ్ నోబడీ కెన్ టీచ్ యూ. యాక్టింగ్కి ఫార్ములా లేదు, 2x2 అని ఏం లేదు, బట్ నోబడీ కెన్ టీచ్ యూ. బట్ లెర్నింగ్ యాక్టింగ్ అంటే అవేర్నెస్. ఒక షార్ట్ పెట్టగానే ఆ షార్ట్ ఏంటి, లైట్ తీసుకోమంటే లైట్ తీసుకోవడం ఏంటి, ఇక్కడ ఏ ఎమోషన్ ఇదంతా మనకి ట్రైనింగ్ ప్రాసెస్లో తెలుస్తుంది. మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మనం మాట్లాడే తీరు బిల్డ్ అవుతుంది. సో కో యాక్టర్స్ ఉన్నప్పుడు కెమెరా ఫేవర్ తీసుకోవడం, ఈ అవేర్నెస్ కోసం డెఫినెట్లీ ఐ ఫీల్ ఒక ట్రైనింగ్ అనేది ఒక చిన్న వార్మప్ లాంటిది. సెట్లో అక్కడ రాజమౌళి గారు ఉన్నారనుకోండి, ఇక్కడ ఉండి నాకు ఏం చేయాలరా బై అన్న ఒక అది లేకుండా ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఒక చిన్న ప్రసన్న సార్ అని మా థియేటర్ డైరెక్టర్, ఆయన ఏమంటారంటే, ఒక తబ్లా ప్లేయర్ ఒక 6 years ఆఫ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తబ్లా ప్లే చేయడానికి అలౌడ్ వాడు. ఒక భరతనాట్యం డాన్సర్ తను చేసే ఫస్ట్ అరంగేటం అంటాం, అయితే ఆ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి యాక్సెప్టెన్స్ ఉంది. వై నాట్ ఫర్ అన్ యాక్టర్? ఒక యాక్టర్ అనేవాడు యాక్ట్ అవ్వాలంటే, నీ ప్రొఫెషన్లో నువ్వు బెస్ట్ ఇవ్వాలంటే యూ నీడ్ టు వార్మ్ అప్, యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు లెర్న్. నాని గారు కానీ ఎవరైనా ఒక ఫార్మల్ స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నారంటే దే లెర్న్డ్ వితౌట్ లెర్నింగ్. అంటే నాని గారు చెప్తారు, వెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ యూస్ టు అబ్జర్వ్, లెర్న్ అండ్ అండర్స్టాండ్ ది ఆర్ట్. అండ్ దెన్ అలాగా ఆ లెర్నింగ్ ఉన్న జీల్ ఉంటే చాలు. ఓకే, ఐ వుడ్ సే ఫార్మల్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏదో ఒక ఫార్మల్ టెక్నిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఎక్కడున్నా అబ్జర్వ్ చేస్తూ లెర్న్ చేసి ఒక జీల్ ఉంటే, నన్ను నేను చేంజ్ చేసుకున్నాను, నేను డెవలప్ చేసుకున్నాను, దట్ విల్ వర్క్అవుట్. చాలు, అది చాలు. యూ కెన్. ఎందుకంటే దీనికి సంబంధించి నేను ఈ క్వశ్చన్ అడగడానికి ద పర్ఫెక్ట్ పర్సన్స్ అయితే నేను ఇంటర్వ్యూ చేసిన చాలా తక్కువ మంది. ఐ థింక్ మీ దగ్గర అంటే దీనికి ఆన్సర్ దొరుకుతారనే ఉద్దేశంతో అడిగాను. అండ్ గాట్ అన్ వెరీ గుడ్ అండ్ డీసెంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను పెద్ద యాక్టర్, బట్ యూ ఉన్న ఎక్స్పీరియన్స్. అండ్ సో మీరు ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 10 years ఆర్ ఆఫ్టర్ 5 years? ఒకటి ఉంటుంది కదా బ్రో, ద గోల్ మనం సెట్ చేసుకున్నాం అంటే అది రీచ్ అవ్వడానికి మనం కష్టపడుతూ ఉంటాం, నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. అలా అంటే డ్రీమ్స్ ఆర్ బిగ్ బ్రో. మనం డ్రీమ్ బిగ్ అంటాం కదా, ఆ డ్రీమ్ బిగ్ ఉంటేనే వీ ట్రై టు సమ్హౌ అచీవ్ దట్.
ఆ చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఒక వర్సటైల్ యాక్టర్గా చూడాలనుకుంటున్నా బ్రో నన్ను నేను. అంటే ఐ ఫీల్ నేను వీడు క్యారెక్టర్ పైన వర్క్ చేస్తాడు, వీడికి ఇస్తే వీడు యాక్టింగ్ బాగా చేస్తాడు, ఒక చిన్న వర్సటైల్ యాక్టర్ లాగా డెఫినెట్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది నా చేతిలో ఉంది. నేను వర్సటైల్గా యాక్టర్గా నన్ను ప్రూవ్ చేసుకోవడం నా చేతిలో ఉంది. ఆ వచ్చిన క్యారెక్టర్స్ నన్ను ఎక్కడ తీసుకెళ్తే నాకు తెలీదు. సో ద డ్రీమ్స్ ఆర్ బిగ్. ఇప్పుడు చెప్తే చాలా ఓవర్ యాక్షన్లా ఉంటుంది. ద డ్రీమ్స్ ఆర్ బిగ్. ఆ గోల్స్ని అలా పెట్టుకుంటూ నా ప్రయత్నంగా ఆ ఎవ్రీడే ఒక బ్రిక్, ఎవ్రీడే ఒక స్టెప్ వేస్తూ ఒక వర్సటైల్ యాక్టర్లా నన్ను నేను కావ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఒక 10 years ఫ్రమ్ నౌ అంటే నేను 75 years వజ్రోత్సవాల ఫంక్షన్లో టీవీలో చిరంజీవి గారి స్పీచ్, బాలకృష్ణ గారి స్పీచ్, వీళ్ళందరూ స్పీచ్లు వింటూ అమ్మ 100 years ఫంక్షన్లో ఇండస్ట్రీ వాళ్ళతో కూర్చోవచ్చు అంటావా అని ఒక చిన్న క్వశ్చన్ అడిగా. ఓకే, మా అమ్మ ఎందుకు కూర్చోవచ్చు, ఏముంది వెళ్ళొచ్చు, పాస్ తీసుకుని వెళ్ళొచ్చు అంది. అలా కాదు అని చెప్పి మై ఇమీడియట్ గోల్ ఇస్ 100 years ఫంక్షన్. నేను ఐ వాంట్ సిట్ విత్ సమ్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ వాచ్ దట్ 100 years ఫంక్షన్ ఆఫ్ తెలుగు సినిమా. అదొకటి గోల్. అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు గ్రో ఇన్ దిస్ ఇండస్ట్రీ బికాస్ Virat Kohli says one thing which I strongly believe. Every time he picks up the bat, he feels that I want to be the best. మనం ఇంత సాక్రిఫైస్ చేసి ఇలాంటి ఒక ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వై నాట్ బీ ద బెస్ట్ అని. సో ఎప్పుడో 2nd classలో వచ్చిన ఒక చిన్న డ్రీమ్, ఐ స్టక్ ఆన్ టు ఇట్. నాకు ఇంట్లో సపోర్ట్ చేశారు లక్కీలీ. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. నేను అచీవ్ అవ్వాలని నాకన్నా ఎక్కువ వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఐ వాంట్ టు అచీవ్ గుడ్ యాక్టర్ అని ఒక చిన్న మార్క్. నైస్, ఐ ఫీల్ దట్. అండ్ ఇట్ వాస్ ఎ నైస్ కాన్వర్సేషన్ విత్ యూ. చాలా బాగా జరిగింది. అండ్ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ టు iDream. ఇట్ ఫీల్స్ గుడ్. అంటే అలా అనుకుంటాం కదా. నేను చాలాసార్లు అనుకునేవాడిని ఇలాగా, ఎవరైనా ఇంటర్వ్యూవర్ ముందు కూర్చుంటే నేను ఏం మాట్లాడాలో అనుకుని నేనే అడిగేసుకుని నేనే అలా చిన్నగా ఊహించుకునేవాడిని. It's happening. So it feels good. Chanakya garu, thank you so much. Thank you Akhil bro. All the iDream audience, thank you so much. చూసిన ఆడియన్స్ అందరికీ ఈటీవీ విన్లో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అనగనగా ఈ స్ట్రీమింగ్. సో ప్లీజ్ వాచ్. మీ కుటుంబంతో కూర్చుని స్నాక్స్ అలా మంచి చేస్తూ టిష్యూస్ పెట్టుకున్నాను, ఎందుకంటే చేతులు తుడుచుకోవడానికి కాదు, కళ్ళు తుడుచుకోవడానికి. టిష్యూస్ కర్చీఫ్లు పెట్టుకొని లాస్ట్లో మీరు ఏడుస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ నైస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.